నా పూలేమో కారంగా ఉంది. చూడు కొండ మధ్యలో వాటర్ ఉంది, ఎంత బాగుందో కదా. సుజీ పీట అంట దీని పేరు. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చి మళ్ళీ ఇంకో ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్ని వెతుక్కున్నాం అనమాట. సో ఈసారి ఫ్యామిలీ అంటే మమ్మీ డాడీ మిస్సింగ్, వాళ్ళకి వేరే పని ఉండి రాలేదు. సో నేను, మా ఆయన, మా అన్నయ్య, మా వదిన అండ్ మా పిల్లలు, మా మరిది గారు అండ్ ఫైనలీ మా పెద్ద కొడుకు వెళ్తున్నాం అనమాట. సో చూడండి మా చిన్నోడు మీ అందరికీ ముద్దెట్టేస్తున్నాడు. సో ఈరోజు వచ్చేసి మేము బల్డా కేవ్స్కి వెళ్తున్నాం గైస్. యాక్చువల్లీ పెదబయలు అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్, అంటే ఆంధ్ర బార్డర్లో ఉందన్నమాట. కైండ్ ఆఫ్ అలానే ఉంటుంది. సో పక్కనే కోరాపుట్ డిస్ట్రిక్ట్లో ఉన్న బల్డా కేవ్కి వెళ్తున్నాం అనమాట మేము. కొంచెం లాగింగ్గా ఉంటుంది గైస్ ఈ వీడియో, ఎందుకంటే మంచిగా కనిపిస్తున్న చెట్లు పుట్టలు అవన్నీ వీడియోలు తీసి ఎట్టేసాను అనమాట. ఎందుకో ఐ కుడ్ నాట్ డిలీట్ దట్, మీ అందరికీ చూపిద్దాము అన్నట్టు అనిపించింది అనమాట. చూడండి మా చిన్నోడు ఆడి బువ్వ గిన్నెతో ఎలా ఆడుకుంటున్నాడో. అంటే జర్నీ టైంలో వాడి చేతికి ఏదో ఒకటి ఇచ్చేద్దాం అని చెప్పి అది ఇచ్చాము. అండ్ లుక్ ఎట్ దిస్ సీన్ గైస్, అసలు ఎంత బాగుంది కదా, దీన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎవరికైనా. వెళ్ళే దారిలో వచ్చేసి ఇలా ఎవరో నూర్చుకొని చక్కగా ట్రాక్టర్కి వేసుకొని ఇంటికి పట్టుకుపోతున్నారు. అండ్ మా జర్నీ చాలా హ్యాపీగా పాటలతో ఆటలతో చాలా బాగా జరిగిందనమాట. ఒరిస్సాలో వచ్చి ఇట్లా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ స్ట్రక్చర్స్లో మంచి టెంపుల్స్ ఉంటుంది గైస్, యూ షుడ్ విజిట్. అండ్ వెళ్తున్న దారిలో ఇలా అరటిపళ్ళు అమ్మే వాళ్ళు కనిపించారనమాట. చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నారు ఆవిడ. నెక్స్ట్ అట్లా వెళ్తూ ఉండాము, ఇట్లా మంచి సీన్స్ కనిపిస్తూ ఉండే అనమాట. చెప్పాను కదా ఒరిస్సాలో ఎక్కడ చూసినా టెంపుల్సే ఉంటుంది. దట్ అసలు ఎంత బాగుంటాయో చూడటానికి. నా కొడుకు చిచ్చర పిడుగు ఎలా చూస్తాడో చూడండి. సో ఈ టెంపుల్ చాలా బాగా అనిపించింది. ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళాలి, మనం వెళ్దాం కూడా. నేను వెళ్ళినట్లయితే మీరు వచ్చినట్టే, ఎందుకంటే వీడియోలో మొత్తం చూపిస్తాను కాబట్టి. సో వెళ్ళే దారిలో ఇట్లా మా అత్త దగ్గర వెళ్తా అని చెప్పి ఏడ్చాడు, మాట్లాడుతూ కాదులేండి నార్మల్గానే. ఫైనలీ ఇంకో 3 కిలోమీటర్స్లో బల్డా కేవ్కి రీచ్ అయిపోతాం అనమాట మనం. కొంచెం ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా ఉండింది అనమాట ఆ టైంలో. కాకపోతే రోడ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎవరైనా వెళ్ళేలా ఉంటే చూసుకోండి, బీ కేర్ఫుల్. ఈ ప్లేస్ వచ్చేసి టికెట్ తీస్తారనమాట బల్డా కేవ్కి. కార్కి 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. బట్ మేము వెళ్ళిన టైంలో వాళ్ళు లేరనమాట, ఫ్రీగా వెళ్ళొచ్చేసాం. ఫైనలీ బల్డా కేవ్కి వచ్చేసాం అనమాట. ఇదే అనమాట ఆ బంగారు ప్లేస్. ఇందులో నాగేశ్వరి అమ్మవారు అని చెప్పి ఉంటారు, ఆవిడ్ని అందరూ మంచిగా కొలుస్తారనమాట అక్కడ. బట్ మేము వెళ్ళలేదు లోపలికి, బయట నుంచే ఇట్లా వీడియో తీస్తాను. అసలు అక్కడ స్ట్రక్చర్ గైస్ ఎవరో చెక్కినట్టుందన్నమాట. చాలా క్యూట్గా ఉండింది, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉండింది అనమాట. సో ఇట్లా లోపలికి వచ్చేస్తే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ టూరిస్ట్లే గైస్, అంటే మ్యాక్సిమం అరకు వచ్చిన వాళ్ళందరూ బల్డా కేవ్స్ మిస్ అవ్వకుండా చూస్తారనమాట. సో ఈ కేవ్కి వచ్చేసి లోపల ఇటు సైడ్ చూసినట్లయితే ఈ హోల్ ఉంది కదా, ఇది కాకుండా డెకోరేట్ చేస్తున్నారు చూడండి, అక్కడ నాగేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంటుందన్నమాట. బట్ నేను లోపలికి వెళ్ళలేకపోయాను, సో చూపించలేకపోయాను, దూరం నుంచే చూపిస్తున్నాను. ఆ రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి, అదే రాతి విగ్రహం అన్నమాట. అండ్ ఇట్లా బయటకు వచ్చినట్లయితే ఆ కేవ్ లోపలికి లైట్ రావడానికి 2 హోల్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి బిగ్ హోల్, పెద్దది. అండ్ అటు సైడ్ ఈ హోల్ వచ్చేసి చిన్నది అనమాట. సో ఈ హోల్స్ నుంచి లైట్ అనేది లోపలికి వస్తుంది అనమాట. సో చాలా బాగుంది చూడడానికి, మంచిగా. ఇది యాక్చువల్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ గైస్, చాలా బాగుంది, యూ షుడ్ విజిట్ వన్స్. సో ఇదంతా అయిపోయినాక కేవ్ నుంచి బయటికి వచ్చేసాం.
బయటకు వచ్చేసి ఇంకా నెమ్మదిగా ఈ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వ్యూని చూసుకుంటూ పైకి వెళ్ళామన్నమాట. పైకి ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది గైస్. అసలు స్వర్గంలో ఉన్నామా భూమి మీద ఉన్నామా అన్నట్టు ఉంటుంది అనమాట. యూ షుడ్ వన్స్ విజిట్ దిస్ ప్లేస్. అంతే, నేను క్యామ్లో చూపించినంత బాగా అంటే నాకు తెలిసి మనం బై పర్సన్ వెళ్తేనే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట. సో రీచ్ అయిపోయాం. ముందైతే తినేద్దాం అనుకొని దిగేసాం గైస్. జస్ట్ నౌ రీచ్డ్. అందుకే నా వాసన వచ్చింది. అంటే మీ ఒలగబెట్టి ఆయన నాకు కదా ఆశకి హద్దు ఉండాలి. జషు హాయ్ చెప్పు. పైనంతా గైస్ ఎంత బాగుండిందో అసలు స్వర్గంలోనే ఉన్నట్టు అనిపించింది. అంటే అక్కడ అలా ఉండిపోవాలనిపించింది అనమాట. ఏంటది? బువ్వ తినేసాక లాలీపాప్, బువ్వ తినేసాకనే లాలీపాప్. వేడి వేడా అన్నం, ఇంకా మాకు టైం చాలలేదు గైస్ ఎక్కువ స్పెషల్స్ ఏమైనా వండుదామంటే. అందుకనే అవి మాత్రం చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. పిక్నిక్ అంటేనే తిండి కదా గైస్. ఎప్పుడు చూసినా తిండే చూపిస్తున్నారు అనుకోకండి. తింటూ ఉండాలి, తింటేనే శక్తి ఉంటుంది ఒంట్లోకి. సో ఇంకా ఇక మొదలెడదామా అన్నట్టుగా మొదలెట్టామన్నమాట. వాటర్ బాటిల్స్, ప్లేట్స్, మేమన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎక్కిరిస్తున్నారు యస్మాన్య. ఇక్కడ నా కొడుకు, ఇక్కడ చిన్న బుల్లి పొడతగాడు. ఇదే ఫేమస్ అన్నమాట ఇక్కడ. ఇది ఇక్కడ ఫేమస్ స్వీట్ అంట. కొబ్బరికాయ ఇది ఉంటది, కొబ్బరి సుజీ పీఠ అంట దీని పేరు. వావ్ బాగుంది. చూడండి గైస్, నా కొడుకు అసలు ఎంత బుద్ధిమంతుల్లా తింటున్నాడో. తిన్నది ఒక 4 ముద్దలే. ఆ 4 ముద్దలకి మాత్రం ఎంత నీట్గా కూర్చొని పోయి నీట్గా నేనే తినేస్తున్నాను అన్నట్టుగా కూర్చున్నాడు అనమాట. సో ఇంకా అందరం పెట్టేసుకొని తినేసాము. యాక్చువల్లీ అందరికి పెట్టిన తర్వాత నేను వదిన తిన్నాం. ఎందుకంటే ఈ పిల్లలు ఉన్నారు కదా, మధ్యలో పేచీ పెడితే అట్లా ఇబ్బంది అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళందరూ తినేసినాక అప్పుడు మేము తిన్నాము. ఏంటో గైస్ వీళ్ళు ప్రేమను అసలు తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళి మోసపోకండి ఫ్రెండ్స్, మోసపోకండి. బువ్వ కారంగా ఉందంట. కడుపు నిండిపోయాక ఇట్లాంటి శాఖలో ఎదుగుతారు కదా పిల్లలు. ఎలా ఉంది మొత్తం? కుషాలు బువ్వ తింటా. ఇంకా మధ్యలో మా బావగారు వాళ్ళ పాపని తీసుకురాలేదని ఆయన ఫీల్ అయ్యారనమాట. తీసుకొచ్చి ఉంటే బాగున్నాను అని. ఇంకా ఆ ఫీలింగ్లోనే ఫీల్ అయ్యి నాకు కూడా ఓ ముద్ద పెట్టారు, తినేసాను. మా అన్నయ్య కష్టాలు ఇంకా ఇట్లాంటి ప్లేస్కి వెళ్తే ఇంకేముంది గైస్, ఫొటోసే కదా. ఫొటోస్ తీసుకున్నాం అనమాట చాలా. ఈ గ్యాప్లో నా కెమెరా పట్టుకున్న కొడుకు మామ స్మైల్ హాయ్ చెప్పు అంటున్నాడు. మేమందరం వాడు వీడియో తీస్తున్నాడు అనుకోలేదన్నమాట. సో ఇగ్నోర్ చేసేసాం వాడిని. చూడు కొండ మధ్యలో వాటర్ ఉంది, ఎంత బాగుందో కదా. ఇంకా చుట్టంతా చూసారంటే మొత్తం అంతా అంటే అదంతా కొండే గైస్. కొండ మధ్యలో ఉందన్నమాట వాటర్. ఎంత బాగుండిందో. ఈ ప్లేస్కి యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్స్ వస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నైట్ టైమ్స్ అయినా బాగుంటుంది. మంచుతో మొత్తం కప్పేసుకొని ఉంటుంది. మా మరిది గారు అండ్ నా పెద్ద కొడుకు ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. వాళ్ళ ఫోటో సెషన్ ఇది. సో వచ్చేసే ముందు మాకు యాక్చువల్ అక్కడే ఉండిపోవాలనిపించింది చాలాసేపు. అంటే అనుకున్నాం అనమాట ఉండిపోతే బాగుండు అని చెప్పి. బట్ చిన్నపిల్లలతో కదా లేట్ అయితే మళ్ళీ వీళ్ళు భయపడ్డాలేమని అయితే మాకు ఇంటికి వెళ్ళాక భరత పూజ అని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది గైస్, మధ్య మధ్యలో మేము రిటర్న్ అవుతున్నప్పుడు సన్సెట్స్ అవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసి అట్లా రిటర్న్ అయ్యామన్నమాట. ఆ క్లిప్స్ని కూడా యాడ్ చేస్తాను, చూసేయండి.
సన్సెట్ చూడండి గైస్, అసలు ఎంత బాగుందో కదా. సో ఈ సన్సెట్ని కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట రిటర్న్ అవుతున్న టైంలో. అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాం గైస్. చూడండి నా ఫేస్ అసలు ఎలా ఉందో. అక్కడ ఉన్నంతసేపు బాగానే ఎంజాయ్ చేశాను, కానీ రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట. అట్లే ఉంటుంది మరి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్. అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డ్రైవింగ్ అస్ దేర్. ఏమండి, థ్యాంక్ యూ ట్రిప్ తీసుకెళ్ళడానికి ఓకే చెప్పినందుకు. మంచి ప్లేస్ కి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్.